అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. పూజ జరుపుకునేది ఎంత ముఖ్యమో, తర్వాత ఆ పూజ దింపేది కూడా అంతే ముఖ్యం కదా! ఆ దింపిన తర్వాత ఆ సామాన్లన్నీ ఏం చేయాలి? చాలా మందికి తెలియదు. తెలియక ఏదేదో తప్పులు చేసి మనం పుణ్యం కన్నా పాపం సంపాదించుకుంటాం కదా! అలా కాకుండగా ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. నేను ఎలా చేస్తానన్నది కూడా చెప్తాను. అలా చేసుకుంటే మనం పూజ చేసిన ఫలితం మాకు దక్కుతుంది. శుక్రవారం అయినంక సాటర్‌డే రోజు పూజను దింపాలి కదా! కలశ విసర్జన చేస్తాము. ఆ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేయాలి. మేము శుక్రవారం ఫుల్ టైర్డ్ అయిపోయామని ఆ రోజు పొద్దుబారేదాకా, ఎండొచ్చేదాకా పండుకోకుండగా కొంచెం మార్నింగ్ లేసి, స్నానం చేసుకొని, ఆ రోజు సాటర్‌డే రోజు రావు కాలం మార్నింగ్ 9 నుంచే ఉంది కదా! అందుకని మీరు చేస్తే 9 లోపల చేయండి. లేకపోతే 10:30కి రావు కాలం ఎళ్ళిపోతుంది రావు టైము. తర్వాతైనా దింపొచ్చు. శుక్రవారం నాడు కూడా అంతే. రావు టైం వచ్చేసి 10:30కొస్తుంది. 12 దాకా ఉంటది. రావు టైంలో ఏ కాలానికి పూజ చేయొద్దు. మధ్యాహ్నం నుంచి కూడా చేసుకోవచ్చు. వరమహాలక్ష్మి పూజ చేసేది మధ్యాహ్నం చేయకూడదు అలా ఏముండదు. రావు కాలం తప్పించి మధ్యాహ్నం ముహూర్తంలో కూడా మీరు చేసుకోవచ్చు 12 దాటాక. సాటర్‌డే రోజు కూడా అంతే యమగండ కాలము, రావు టైం అని ఉంటది. మీకివి తెలియకపోతే క్యాలెండర్‌లో రాసుంటారు. ఏ రోజు ఏ టైంకుంటదని అవి చూసుకోండి. దాని ప్రకారంగా చేసుకోండి. సాటర్‌డే రోజు ముందుగా మరోసారి దీపం అంటే అలాగే ఉంటుంది కదా! నైటల్లా అలాగే పెట్టింటాము. కలసం దీపాలు అయిపోయుంటాయి గదా! కలసానికి మరోసారి నూనె వేసుకొని, దీపం పెట్టుకొని, మరి ఆమెకి పసుపు, కుంకుమ వేసి నైవేద్యం చేయాలి. మీకు వీలైతే షిరా కానీ, కేసరి కానీ చేసి నైవేద్యం పెట్టండి. లేదు అంత కుదరదనుకుంటే పాలు, చక్కెర నైవేద్యానికి పెట్టి మరోసారి అగరబత్తులు వెలిగించి హారతి చేసుకొని ముందుగా పైన పూలు పెట్టింటారు కదా! ఒకటి బల భాగం నుంచి ఒక పువ్వు తీసి కింద పెట్టండి. తర్వాత అమ్మవారికి ఏసిన నగలుంటాయి కదా! ఆ నగలు డైరెక్ట్‌గా లాకర్‌లో పెట్టకుండగా మీరు మీ మీద వేసుకోవాలి. గృహలక్ష్మి అని పిలుస్తారు. అంటే మేము కూడా లక్ష్మి లాగానే అని. అందుకని ఆమెకు పెట్టిన ఏ నగ అయినా చిన్న ఉంగరం కానీ, చెవులాటిది కానీ, దండలు కానీ ఏమేసింటారు కదా! అవి మీ పై మీద యేసుకొని లాకర్‌లో పెట్టాలి. తర్వాత వాడిపోయిన పూలన్నీ తీయండి. తర్వాత పైన టెంకాయ ఉంటది గదా! ఆ టెంకాయని కొంతమంది ఇంటి గుమ్మం పైన కట్టేస్తారు. ఎందుకంటే చెడు దృష్టి రాకూడదు, నెగెటివ్ ఎనర్జీ లోపలికి రాకూడదనేసి బట్టలకు కట్టి కడతారు. కొంతమంది వలిసిన కాయ పెట్టింటారు కదా! వాళ్ళైతే నెక్స్ట్ డే కానీ, సోమవారం కానీ, నెక్స్ట్ వారం కానీ కొడతారు. కొట్టి యూజ్ చేస్తారు. ఇంకొంతమంది దానిని అలాగే దేవుడి కట్ట పైన పెడతారు దేవునింట్లో. మేమైతే అలాగే చేస్తాము. ఈ శ్రావణ మాసంలో పెట్టింది నెక్స్ట్ శ్రావణ మాసం వచ్చే వరకు దాన్ని అలాగే దేవుని పట్ట పైన రాగి చెంబు పైన పెట్టి కలశంలాగా ప్రతి శుక్రవారం గానీ, అమావాస్యకి గానీ పూజ జరుపుకోవచ్చు. ఇలా కలశం ఇంట్లో పెట్టి పూజ చేస్తే చాలా మంచిది. అలా కూడా చేయండి. తర్వాత చెంబులో ఉంటాయి గదా నీళ్ళు, అవి సాక్షాత్ లక్ష్మి వచ్చి నెలిసింటదంటాం గదా! అందుకని ఒక ఆకు తీసుకొని ఇల్లంతా ప్రోక్షణ చేయాలి. తర్వాత మీ మీద కూడా కొంచెం చేసుకోవాలి. మిగిలిన నీళ్లు తులసి చెట్టుంటే తులసికి వేయండి. లేదంటే ఎవరు తొక్కని చోట్ల వేయాలి. ఇంక తర్వాత కింద బియ్యం వేసింటాం కదా! ఆ బియ్యం కూడా అంతే పాయసం చేసుకొని తినండి. లేదు మా ఇంట్లో కొంచెమందే ఉంటాము అంటే అది గోమాతకు కూడా పెట్టొచ్చు. ఆవుకి దాంట్లో కొంచెం బెల్లం పెడితే సాక్షాత్ మరి లక్ష్మికి పెట్టినట్లే ఉంటది. తర్వాత దీపాలుంటాయి కదా! ఆ దీపాల్ని దేవుని ఇంట్లో పెట్టాలి. అలాగే నూనె అంతా అయిపోయి శాంతయ్యేంత వరకు. ఇంక తర్వాత అమ్మవారికి పెట్టింటాం గదా! చీర కానీ, బ్లౌజ్ కానీ. బ్లౌజ్ అయితే తీసి ఇట్లా భుజం పైన వేసి దండెం పైన వేయండి. చీర కూడా అంతే. ఆ చీరని మీరోసారి కట్టి ఇల్లంతా తిరుగాడి వచ్చి ఇప్పి దండెం పైన వేయాలి. కొత్త చీర గదా! ఇంకా ఫాల్ పీక ఏముండదు. బ్లౌజ్ ఏముండదు అని అనుకోవద్దు. అది ఆమెకు పెట్టింటాం కాబట్టి అలాగే పెట్టకుండగా మీరు తర్వాత ఎప్పుడైనా వీలైనప్పుడు అంతా రెడీ చేసుకోండి శారీకి. ఇప్పుడు అలాగే పెట్టకుండగా 4 సొంగులు వేసుకొని కట్టుకొని ఇలా కప్పుకొనైనా ఇల్లంతా తిరిగి వచ్చి తీసి దండెం పైన వేయాలి. ఇంగా తర్వాత లక్ష్మికి నైవేద్యం పెట్టింటాం కదా! మధ్యాహ్నమే భోజనం నైవేద్యం అయితే తినింటాం కదా! ఇంగ పండ్లు అలాగే పెట్టింటాం కదా! అవి ఈరోజు పిల్లలకి గానీ, మీరు కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇంగ తర్వాత లక్ష్మికి ప్రియమైన వస్తువులు పెట్టింటాం గదా! గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, గుల్లగంజీలు, కాయిన్స్ ఇవన్నీ ఏదేది చెడిపోవో అవన్నీ ఒక బాక్స్ తీసుకొని అందులో అలాగే వేయాలి. కడగకూడదు. కడగనట్ల అవన్నీ అవే ఏసి లాకర్‌లో పెట్టాలి. ఇప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ పెట్టింటారు. అవి 1 ఇయర్ వరకు పెడితే పురుగులు పట్టిపోతాయి. అది వేస్ట్ అయితది గదా! అలా చేయకుండగా అవన్నీ యూజ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వరకు ఏదేది పాడుగావు గదా! 33 కాయిన్స్ గాని, అవన్నీ అలాగే మీరు లాకర్‌లో పెట్టుకోవచ్చు. ఇంక డబ్బులు పెట్టింటాం కదా! ఆ డబ్బులు ఏం చేయాలి అంటే,
ఏదైనా బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. లేదంటే మీరేదైనా బిజినెస్ చేస్తారంటే బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. లేదంటే మీకిష్టమైనది గోల్డో ఏదైనా సిల్వర్ గానీ, బంగారం, వెండి ఏదైనా ఆమెకిష్టమైన వస్తువులు కొనుక్కొని కూడా తీసుకురావచ్చు. ఏదైనా మంచి దానికి ఉపయోగించండి. పూజకు పెట్టింటాం కదా! మావిడాకులు, పూలు, అరటి కొమ్మలు ఇవన్నీ ఆకులు అవన్నీ ఎక్కడ పెడితే అక్కడ పాడేయకుండగా అవన్నీ ఒక మూట కట్టుకొని, ఒక సంచిలో వేసుకొని పారుతుంటాయి గదా నీళ్ళు అందులో అయినా వేయండి. లేకపోతే ఎవరు తొక్కని చోట్లైనా వేయండి. అమ్మవారికి కొట్టింటాం గదా! టెంకాయ అది కూడా అంతే. ఇప్పుడు వర్షాకాలం కదా! తొందరగా ఎండవు. అలాంటప్పుడు ఏం చేస్తాం? బయట పెట్టేస్తాం. బూజు పట్టి పాడైపోతది. అప్పుడు పాడేస్తాం. అలా చేయకూడదు కదా! అమ్మవారికని కొట్టినప్పుడు అది నైవేద్యంగా పెట్టింటాం కదా! టెంకాయ కొట్టి. అలా చేస్తే ఏం బావుండదు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండగా అది అప్పటిదప్పుడే తురిమేసి అందులో కొద్దిగా చక్కెర కానీ, బెల్లం ఏసి కానీ తినొచ్చు. లేదంటే ఏదైనా ఒక బర్ఫీలాగా కూడా చేసుకొని తినొచ్చు. ఏదైనా తినండి, లేకపోతే ఎవరికైనా ఇయ్యండి. ఎవరు తొక్కని చోట పారేయండి. అంతే తప్పనిస్తే దాన్ని ఎండిచ్చి ఎక్కడిపెక్కడ పాడేసి అలా చేస్తే ఏం బావుండదు. అలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి. మనం పూజ చేసేది ఎంత ముఖ్యమో, ఇలా విసర్జన చేసేది కూడా అంతే ముఖ్యం కదా! అందుకనే ఈ వీడియో చేశాను. తెలుసుకున్నారు కదండీ! కలశ విసర్జన ఎలా జరుపుకోవాలనేది. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం. థాంక్ యూ.